నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు, సైకాలజిస్ట్. హలో సార్. సార్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మనం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మనకి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి జాబ్లో సెటిల్ అవుతున్నాము, కొంచెం చదువుకున్న ఏజ్ నుంచే, డిగ్రీ ఆ స్టేజ్ నుంచే ఈ రిలేషన్షిప్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. మనం జాబ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం, ఇప్పుడు రిలేషన్షిప్లో ఉంటాం. ఈ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ వైపు ఎందుకు అడుగులేస్తున్నారు? దీనివల్ల లాభమా నష్టమా? నార్మల్గా మనకి మ్యారేజ్ అవ్వటానికి ఒక ఏజ్ అనేది గవర్నమెంట్ ప్రోటోకాల్ అది 18-21 మనకి 18 and 21 ఉంది కాబట్టి అది ఫాలో అయితే కానీ యాక్చువల్ రిలేషన్షిప్లోనికి రాలేము అని చెప్పి ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎంచుకున్న ఒక దారి ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనమాట. అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా, అంటే ఐటీ సెక్టర్స్లోనే ఎక్కువ లివ్ ఇన్ రిలేషన్ మనం చూస్తున్నాం కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఎలా చూస్తున్నారంటే ప్రపంచంలో ఇప్పుడు ఇన్ని మ్యారేజ్ బ్యూరోస్ ఏమున్నా సరే కానీ వాటి వల్ల కాదు, నేనే ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాను, సో ఆ పర్సన్తో నాకు నేను ఉండగలుగుతాను జీవితం అంతా అనుకుంటే కంటిన్యూ చేస్తాను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్. అయితే వీళ్ళు ముందుగానే డిసైడ్ అవుతారు, అంటే 50-50% అక్కడే ఉంటారనమాట. వీళ్ళు వర్కౌట్ అయితే కంటిన్యూ అవుతాను, లేదు అంటే ఇక్కడ నుంచే నేను మళ్ళీ నెక్స్ట్ రిలేషన్షిప్కి నేను ఒక పెళ్లి చేసుకునేటప్పటికి ఒక 5 లివ్ ఇన్ రిలేషన్షిప్లు అవుతున్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ కోసం అనుకోవచ్చు, లేదు అంటే మనుషులను అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా అనుకోవచ్చు. కానీ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే అంటిల్ అన్లెస్ నిజంగా వీళ్ళు లోపల నుండి నేను ఎక్కడి నుంచి నా లైఫ్ని స్టార్ట్ చేయాలి, నా లైఫ్ ఇంకా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబం ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవాలి, 100% లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని నేను పాటించాలనుకునే వాళ్ళు అప్పుడు మ్యారేజ్కి వెళ్తూ ఉంటారు. సో అప్పటి వరకు ఏంటంటే చేతిలో డబ్బులు వస్తున్నాయి, ఎవరికొకరికి అంటే ఏజ్ పెరుగుతుంది కదా ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఓకే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను నేను, సో వీ విల్ డిసైడ్ వెన్ టు గో ఫర్ ద మ్యారేజ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. కానీ యాక్చువల్గా జరిగేది అది కాదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు అప్పుడే, ఈ కుటుంబ పరిస్థితుల్లోనికి వాళ్ళు నెట్టుకోలేరు అప్పుడే. కొంతమంది కంఫర్ట్ జోన్ ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న వాళ్ళు చాలామంది మ్యారేజ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఎస్, అలాగే జరుగుతుంది, అలాగే వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కుటుంబం కాదు. నెక్స్ట్ చెప్పాను కదా, ఒక మనిషి పుట్టిన తర్వాత ఏంటంటే బాల్య దశ, తర్వాత యవ్వనం, ఇవన్నీ వచ్చిన తర్వాత పెళ్ళి అనేది, తర్వాత పిల్లలు అనేది, ఆ లెగసీ అనేది ఆ కంటిన్యూ అయితేనే వాళ్ళ వంశం అంటాం కదండి. మన వంశం నెక్స్ట్ జనరేషన్ మనం ఇవ్వగలిగితేనే కదా, అది ఆడపిల్ల మగపిల్లడా అనేది తర్వాత సంగతి. కానీ ఆ వంశాన్ని వాళ్ళు చేయడానికి ఇది ఏంటంటే బర్డెన్ లాగా ఫీల్ అవుతుంటున్నారు. ఇది రెస్పాన్సిబిలిటీగా చూడట్లేదు. ఇది ఒక పెద్ద గంప నా దగ్గర నా నెత్తి మీద పెడుతున్నారు పెళ్ళి అనే దాన్ని. సో ఇవన్నీ తీసుకుంటే నేను నెక్స్ట్ నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయలేను, నా ఇండివిజువాలిటీ నాకు పోతుందని. దీనికి మళ్ళీ సెంటర్ ఆఫ్ పాయింట్ ఏంటంటే ఇండివిజువాలిటీనే. ఈ ఇండివిజువాలిటీని బ్యాలెన్స్ చేయడం కోసం వాళ్ళు చూసుకునే ఒక వెస్టర్న్ కల్చర్ నుంచి తెచ్చుకొచ్చిన పదం ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లాంటిది. సో దీనివల్ల బంధాలు దృఢపడతాయా లేకపోతే వెళ్ళిపోతారా అంటే ఎగ్జాక్ట్గా ఎందుకని తక్కువ పర్సెంటేజ్ సక్సెస్ అయినా మనం చూస్తున్నాం అంటే కాదు, తక్కువ పర్సెంటేజ్ కన్నా కూడాను ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో నేను చూసిన వరకు ఏది సక్సెస్ కాలేదని అంటాను. ఇది ఇక్కడైతే చిన్న కాన్ఫ్లిక్ట్ మేడం. ఖచ్చితంగా కొంతమంది అయితే సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ రేట్ 2% సక్సెస్ రేట్ ఏదైతే ఉందో 98% వాళ్ళు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎలా అంటే అది చూపించి వీళ్ళందరూ దీన్ని కంటిన్యూ చేయడం చూస్తారు. 1% కూడా లేదనుకోండి, లేదా 2% కూడా లేదనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు దాని వైపు అడుగులు వేయడానికి కూడా భయపడతారు. కానీ 2% సక్సెస్ రేట్ని చూపించి, అంటే పేరెంట్స్కి ఏదో సమాధానం చెప్పాలి, లేదా సొసైటీకి ఏదో సమాధానం చెప్పాలి. మనం ఆ సొసైటీకి సమాధానం, ఎవరికైనా సరే సమాధానం చెప్పడానికి, తనను తాను సమాధానపరుచుకోవడానికి, ఓకే నేను ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాను నేను అని చెప్పుకోవడానికి మాత్రమే ఆ 2% ఏదైతే సక్సెస్ అవుతుందో దాన్ని చూపిస్తారు. వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు జర్నీ చేసినటువంటి లైఫ్ స్టైల్ కావచ్చు, లేదు వాళ్ళ స్టడీస్ కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, అంటే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బిల్డ్ చేసుకుంటాం. మనకు ఒక పర్సనాలిటీ వస్తుంది. సో ఆ పర్సనాలిటీ వీళ్ళ పర్సనాలిటీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, అప్పుడు యాక్సెప్టెన్సీ వస్తుంది వాళ్ళకి. కంప్లీట్ మ్యాచ్ ఉంటుంది. అక్కడక్కడ కాన్ఫ్లిక్ట్ ఉన్నా కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి. సో అవి సక్సెస్ ఉంటుందండి. సో అది లేకపోతే మన గవర్నమెంట్ కూడా దాన్ని ఈజీగా బ్యాన్ చేసి ఉండేది. ఓకే.
సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు 98% ఫెయిల్యూర్స్ ఉన్న 2% కొంతవరకు ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్స్ తీసుకొని వెళ్తున్నారు అన్నారు. ఓకే, ఈ 98% గురించి మనం ఆలోచిద్దాం. ఈ 98%లో ఎంతమంది అంటే అబ్బాయి అమ్మాయిల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? బోత్, ఇద్దరికీనండి. అబ్బాయికి ఏం పోయిందిలే ఇంకో పెళ్లి చేసుకుంటాడు అనుకోవడానికి ఇక్కడ ఏం లేదండి. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఇక్కడ హార్ట్కి సంబంధించిన ఫీల్. ఒక్కసారి ఆ నెగిటివ్ ఫీల్ని స్ట్రాంగ్గా తీసుకునేటప్పుడు మనిషి కొప్పగొలుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఎంత క్రియేటివ్ పర్సనాలిటీ అయినా సరే కానీ ఈ ఒక్క దెబ్బ తగిలేసరికి తను ఎంతో బాగా గాఢంగా ప్రేమిస్తాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏంటంటే నాకు అతను నచ్చలేదు, నాకు అవసరం లేదు ఇంకా అని చెప్పి వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా లేదా తను విడిపోయినా కానీ ఈ అబ్బాయి అంత త్వరగా దాన్ని రిసీవ్ చేసుకోలేడు. యాజ్ ఇట్ ఈస్గా అమ్మాయిలా రిసీవ్ చేసుకోలేడు. సో ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడంలో అమ్మాయిలు ఎంతవరకు బాగున్నారు, అబ్బాయిలు ఎంతవరకు బాగున్నారు? అంటే ఆ ఫెయిల్యూర్ యాక్సెప్టెన్సీలో యాజ్ పర్ స్టాటిస్టిక్స్ అయితే అమ్మాయిలే కొంచెం బెటర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నారండి. ఎస్, ఇది ఎందుకు జరుగుతుంది అంటే సహనం ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా, క్యాపబిలిటీస్ కూడా అమ్మాయిలు చాలా ఎక్కువ. సో తనని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అంటే ముందు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ తను యాక్సెప్ట్ చేసి ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు కంప్లీట్గా తన మీద ఉన్నటువంటి ప్రేమని తను ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది, ఆ విధంగా తను కంటిన్యూ చేయగలుగుతుంది. అబ్బాయిలు అయితే మాత్రం అలా దాన్ని వెంటనే రిసీవ్ చేసుకోలేరు. అలా అందరూ అని చెప్పట్లేదు, మీరు పర్సెంటేజ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద జెండర్ రిలేటెడ్ మేల్ ఏంటంటే వన్స్ ఫెయిల్ అయిన తర్వాత అవసరమైతే వాళ్ళు పెళ్లి కాకుండానే వాళ్ళు ఉండిపోతారు తప్పితే. అదే రకంగా అమ్మాయిలు కూడా చూడొచ్చు, బట్ పర్సెంటేజ్ మాత్రం అబ్బాయిలోనే ఎక్కువ ఉందండి. పెళ్లి కాకుండా ఉండిపోయే పర్సెంటేజ్ అబ్బాయిల్లోనే ఎక్కువ ఉంది ఇప్పుడు. దానికి అమ్మాయిలు తక్కువ ఉన్నారని అంటాను నేను. అది చెప్పాను కదా, ఆన్సర్ చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ కావాలి కాబట్టి అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పుకోవడానికి. ఓకే, బట్ ఏంటంటే వాళ్ళకి ఇంక ఇంట్రెస్ట్ పోతుందండి, ఈ రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, సర్టెన్ ఒక 40-50 ఏజ్ దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. దానికనే సెకండ్ మ్యారేజ్ కోసం వాటి కోసం ప్రయత్నం చేస్తారు, కానీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అందులో కూడా. ఓకే, సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని మీరు ఎంతవరకు ఓటేస్తారు? లివ్ ఇన్ రిలేషన్షిప్కి నేనైతే 100% దాన్ని వ్యతిరేకిస్తానండి. మనం ఒక కల్చర్లో పెరిగిన తర్వాత మనకి అవతల వ్యక్తితో కలుస్తున్నాయా లేదా అని చూసుకోవడానికి కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలల పాటు మనం జర్నీ చేయాల్సిన అవసరం అంతగా ఏం లేదండి. తన అభిరుచులు, తన పర్సనాలిటీ ఏంటి అనేది మనం టెస్ట్ చేసినా, తన గురించి హిస్టరీ చూసుకున్నా మనకి ఈజీగా తెలుస్తుంది తన గురించి. సో ఆ వ్యక్తి మనకు నచ్చారు అంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి కావచ్చు, అయినప్పటికీ మన మైండ్ సెట్కి, మన పర్సనాలిటీకి సెట్ కాకపోతే మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కానీ కలిసి ఉండలేరు వాళ్ళు అక్కడ. ఓకే, సో మన పర్సనాలిటీకి, మన మైండ్ సెట్కి తగిన వాళ్ళు అవునా కాదా అనేది అక్కడ మనం టెస్ట్ చేసుకొని వాళ్ళతో మనం మ్యారేజ్కి వరకు వెళ్ళగలుగుతామా లేదా, తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ కుటుంబ పరిస్థితులు. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల వల్లనే చాలామంది విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా అందుకనే వాళ్ళ పేరెంట్స్ నచ్చక విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, తనంతా ఓకే కానీ తను వాళ్ళ పేరెంట్స్ వదిలి రాకపోతే తనతో ఉండలేనని, అక్కడ అది కాన్ఫ్లిక్ట్. యాక్చువల్ రిలేషన్, వీళ్ళ మధ్య రిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు, ఇతనికి ఉన్న రిలేషన్స్తో ప్రాబ్లం అనమాట వీళ్ళకి. అమ్మాయికి ఉన్న రిలేషన్స్ అదే అమ్మాయితో కూడా అంతేనండి. అమ్మాయికి ఉన్నటువంటి రిలేషన్స్, వాళ్ళ అన్నయ్యో లేదా వాళ్ళ మిగతా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా అబ్బాయిలు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. అంటే కంప్లీట్గా ఒక ఇండివిజువల్ లైఫ్ని తనతో పాటు వచ్చేయాలి, ఆ విధంగా కోరుకుంటారు అనమాట. సో మనదేంటంటే మన ఇండియన్ కల్చర్ వసుదైక కుటుంబం అని చెప్పి అందరూ మన వాళ్ళే, మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలని మనం ఫీల్ అయ్యేది. కాబట్టి కల్చర్ని ఫాలో అవుతూ వచ్చే వాళ్ళకు కూడాను ఏమైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ ఓకే, అది సమస్య మాత్రమే, మా ఇద్దరికి ఉన్న సమస్య కాదు అది. మా ఇద్దరికి ఉన్న సమస్య అయినా సరే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకోగలిగితే ఆ సమస్యను మనం గట్టెక్కించగలుగుతాం మనం. ఎందుకంటే ఆ ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది అందరూ అనుకుంటారు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి రిలేషన్ మాత్రమే అని, కానీ వీళ్ళిద్దరూ బాగుంటే ఇటు వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్, ఇటు కింద వరకు పిల్లలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళందరి మీద కూడా డిపెండెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపిస్తుంది. వాళ్ళు సుఖంగా ఉండలేరు, వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా కానీ సుఖంగా ఉండలేరు. ఇంట్లోకి వచ్చి అబ్బాయికి డబ్బులు బాగానే ఉన్నాయి మాకు, కానీ అబ్బాయికి పెళ్లి కావట్లేదు అంటే ఏం చెప్తారు? గట్టిగా చెప్పలేరు, నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ బట్టి. సో అమ్మాయికి కూడా అంతే, ఇంటికి తెచ్చుకొని అమ్మాయిని ఎన్ని సంవత్సరాలను ఇంట్లో పెట్టుకోగలుగుతారు. సో తనకంటూ వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు అమ్మాయిని అనేది కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇది ఓన్లీ భార్యాభర్త సంబంధం మాత్రమే కాదు, వీళ్ళ మీద డిపెండ్ అయినటువంటి లైఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని
మెయిన్ కాజ్ ఎక్కడుంది అనేది కనుక ఐడెంటిఫై చేయగలిగితే, మీకు చేత కావట్లేదు అనుకోండి, కౌన్సిలింగ్ సెంటర్ వెళ్ళండి, నో ప్రాబ్లం. కౌన్సిలింగ్ సెంటర్లో చాలా ఈజీగా వాళ్ళు ఫాలో అప్ చేసి దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. బెస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ రిలేటివ్సే, అమ్మ నాన్ననో లేకపోతే ఎవరో ఒకరు. ఒకవేళ వాళ్ళు కూడా ప్రాబ్లం సొల్యూషన్ వైపు కాకుండా విడిపోయే వైపుగా తీసుకెళ్తున్నారంటే మేజర్ లాస్ ఎవరికి అంటే భార్యాభర్తకే. కాబట్టి వాళ్ళని వదిలేసి కౌన్సిలింగ్ సెంటర్స్కో లేదంటే ఒక టూర్ వేసుకుని వచ్చినా సరే కానీ వీళ్ళిద్దరూ ఇండివిజువల్గా ఎక్కడో దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మిగతా అప్పటి వరకు రిలేషన్స్ కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ మాట్లాడుకున్నా సరే కానీ వాళ్ళకి సొల్యూషన్ వస్తుందండి. సొల్యూషన్ చాలా చిన్నదే ఉంటుంది, బట్ దాని మీద ఫోకస్ చేయరు. చుట్టూ ఉన్న అండ్ ఈగో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. ఓకే, సో అది ఒకటి ఫోకస్ చేయాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.